జాగ్రత్తగా వినండి. ఈ సోదగాళ్ళు లైవ్లోకి వచ్చి కామెంట్లు పెడుతున్నారు. ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు నేను సీరియస్ చెప్తున్నాను. ముందు వాళ్ళకి ఫోన్ చేసి కూర్చోబెట్టండి. ఈ గొట్టంగాళ్ళని మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి ఏమీ తెలియదండి. ఈ కామెంట్లు పెడుతున్న వాళ్ళకి మధ్యలో ఏం జరుగుతుంది వీళ్ళకి ఏమీ తెలియదు. ఆగండి రయ్యా, వారం ఆగండి, మీకు చెప్తాం. వారం ఆగండి ఏం జరుగుతుందో. పెద్ద పోటుగాళ్ళలాగా మళ్ళీ వీళ్ళకి నేను చెప్తున్నాండి, ఫేక్ అకౌంట్ గాళ్ళండి వీళ్ళందరూ. వీళ్ళకి ఒరిజినల్ ఐడియా ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ వాకింగ్ చెప్తున్నా, వీళ్ళు ఫేక్ కామెంట్లు పెడుతున్నారు. ఫోన్ చేయండి, ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ కలపండి. నాకు ఒక్కడి దినంగా సమాధానం రావట్లేదు మాకు. అక్కడ మీరు ఎప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసావా, రిజిస్ట్రేషన్ చేస్తావా చెప్తున్నాను. ప్లేస్ అది మళ్ళీ చెప్తున్నాను. ఈ తప్పుడు కామెంట్ గాళ్ళు మీరు అసలు పట్టించుకోండి. పనికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సోదగాళ్ళు ఇలా. మేము పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాగా, వాళ్ళ ద్వారా జరుగుతుందిగా. రానియండి, తేలుద్దాం. విగ్రహాలు కల్పించింది మీరు తింటారో మాకు తినిపిస్తారో చూద్దాం. అన్ని సంగతులు తేలుద్దాం. ఈ జై కొట్టే గొడవలు ఇవన్నీ తేలుద్దాం. రయ్య అంటే ఇందులో దూరుతాం, అందులో దూరుతున్నారు, అందులో దూరితే ఇందులో దూరుతున్నారు. మరి నువ్వు అలాగన్నావుగా మెసేజ్, నేను అలాగ అన్నానులే, అన్నదానికి అన్నిటికీ కట్టుబడతాను నేను. ముందు దీన్ని గొడవ తేలుద్దామంటే ఏది మాకు సమాధానం? ఏది మండే అన్నారు, మళ్ళీ మండే వచ్చింది. ఏది బ్లాక్ చేయండి ఎదవ కామెంట్లని, పనికిమాల కామెంట్లు. చూద్దాం. తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు తండ్రి. ఏదైనా మీ చిత్తమే దేవా. మిగిలిన కొడుకుకి కూతురికి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారికి ధైర్యం ఇవ్వండి. అక్క ఎవరైతే ఉన్నారో తండ్రి, తన భార్యగా ఉన్న తండ్రి, సహోదరికి తండ్రి, మీరే మనోధైర్యం నింపండి తండ్రి. వారి సేవా జీవితంలో ఏ లోటు లేకుండా తండ్రి, మీరే మిగిలిన వారిని తండ్రి వాడుకోండి. వారికి కావలసిన మేలులు మీరు ఇంకా ఏవైతే సిద్ధపరిచారో అవి మీరు అనుగ్రహించండి. మానవులుగా తండ్రి మేమెవరూ వాదార్పు ఇవ్వలేం, కానీ దేవుడిగా తండ్రి మనుషులను, వారి హృదయాలను నెమ్మదిపరిచేవారు మీరే. ఆ కుటుంబానికి మీ నిండు కృపను అనుగ్రహించండి తండ్రి. ఎవరైనా ఎప్పటికైనా తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినదే, కాకపోతే మాకన్నా ముందుగా సహోదరులు వెళ్ళిపోయారు దేవా తండ్రి. ఆయనను బట్టి తండ్రి, ఆయనను చూస్తూ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అక్కడ తండ్రి, వారిని మీరే నడిపించండి తండ్రి. మిగిలిన వాక్య భాగంలోకి మేము వెళుతుండగా మా అందరితో ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఈ ఫ్యాన్ తగ్గించండి కొంచెం. ఎంతమంది ఈ సిరీస్ ఫాలో అవుతున్నారు నాకు తెలియదు, కానీ కొన్ని వారాలుగా సుమారు ఇది 8వ వారం, అంటే 2 నెలలు, సుమారు 2 నెలల నుంచి సబ్జెక్ట్ మనం ఆలోచిస్తున్నాం. మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పాం. అది మీరు అనుకోవచ్చు, ఒకటే టాపిక్ అనుకోకండి. ఇందులో డిఫరెంట్ సెక్టార్స్లో నుంచి మనం స్టడీ చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు అనే శీర్షిక ప్రధానమైనది, ఆ లైన్ ప్రధానమైనది. ఆ ఒక్క లైన్ పట్టుకొని ఆయన ఎలా పనిచేశాడో పురాతనమైన పరిస్థితుల్లో నుంచి మనం ఆయన గూర్చి పరిశీలన చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మను గూర్చిన సిద్ధాంతం, డాక్ట్రిన్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ఎందుకు దీనికోసం డిస్కషన్ మనకు స్టార్ట్ అయింది? ఎందుకంటే ఒక 2-3 నెలల క్రితం మన తెలుగు క్రైస్తవ్యంలో గలిబిలి స్టార్ట్ అయింది. కొంచెం జ్ఞాపకం చేయాలి, ఎందుకంటే జ్ఞాపకం చేయకపోతే మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళు కొత్తగా ఉంటుంది, ఎందుకు ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటారు. అందుకే కొంచెం జ్ఞాపకం చేస్తున్నాం. 2-3 నెలల క్రితం గలిబిలి స్టార్ట్ అయింది. ఆ గలిబిలి ఏంటో మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడి పేరు మీద వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఇదిగో రాళ్ళు ఉన్న వారికి రాళ్ళు రాలగొట్టేస్తాడట పరిశుద్ధాత్ముడు. అదే కిడ్నీలో రాళ్ళు అంటే. పిల్లలు లేని వారికి అరటిపళ్ళ ద్వారా పిల్లల్ని ఇస్తాడట, యాపిల్స్ తింటే పిల్లల్ని ఇస్తాడట, కచ్చీప్స్ ద్వారా పిల్లల్ని ఇస్తాడట. నెక్స్ట్ అదే వారికి ఇంకా ప్రాస్పరిటీ ఏమైనా ఉంటే కచ్చీప్ ద్వారా ఉంటుందట. ఇలా రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు వాళ్ళు. అంటే తప్పుడు వివరణలు పరిశుద్ధాత్ముడు పేరు మీద ఇచ్చారు. మనం ఎక్కడ దాన్ని స్ట్రైక్ చేస్తాం, లేదా వాళ్ళ యొక్క వ్యూని ఎక్కడ మనం ఎన్కౌంటర్ చేస్తున్నామంటే, మీరు చెబుతున్నట్టుగా బైబిల్లో పరిశుద్ధాత్ముడు అలా లేడు. మీరు బయట బోధిస్తున్న పరిశుద్ధాత్ముడు అది మీరు ఊహించుకున్న పరిశుద్ధాత్ముడు. బైబిల్లో పరిశుద్ధాత్ముడు అలా లేడు అని ఆ రోజు నుంచి మనం ఈ సిరీస్ మనం స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా వాళ్ళు కోట్ చేసుకునే యెషయా గ్రంథం కానీ, వాళ్ళు కోట్ చేసుకున్న మరొకటి ఉంది, ఇంకొకటి ఉంది సందర్భం, ఎలీసా సందర్భం కానీ, వారు కోట్ చేసుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బురద రాసి కళ్ళకు పూసి ఆయన చూపునిచ్చిన దృష్టికోణాల గురించి
డైరెక్ట్ ఆ 3 పాయింట్స్ మీద మనం 2 భాగాలుగా రాజమండ్రి సంఘంలో మాట్లాడాం. అసలు యెషయా గారు ఎందుకు అంజూరపు ముద్దను పెట్టాడు, దాన్ని ఏ సందర్భానుసారంగా పెట్టాల్సి వచ్చింది, దాని మీద చాలా వివరణ ఇచ్చాం. అక్కడ వివరణ ఇచ్చే నిజానికి ఈ సిరీస్ అక్కడ స్టార్ట్ చేయాలి, అక్కడ కన్నా ఎక్కడే బలవంతులు అనిపించింది నాకు. అలాగే ఫీల్ అవ్వండి అది వాక్యంలో. కాబట్టి అందుకు ఇక్కడ స్టార్ట్ చేస్తాం నిజానికి. ఎందుకంటే అది మీరే సీనియర్ చర్చ్, వాళ్ళు రీసెంట్గా 1 year బ్యాక్ స్టార్ట్ అయింది కనుక ఎర్లీ చర్చ్లో ఇలాంటి డాక్టరీన్స్ కొరకు మాట్లాడితే మొత్తానికి ఏమైపోతారని చెప్పేసి అందుకే వాళ్ళకి ఇంకా పసిపిల్లలుగానే మీతో పోల్చుకుంటా అని అనుకుంటూ అక్కడ ఈ సిరీస్ స్టార్ట్ చేయలేదు, మీకు స్టార్ట్ చేసి. ఎందుకంటే గతంలో మీరు చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ విన్నారు, ట్రినిటీ కోసం విన్నారు, నెక్స్ట్ దృశ్యలోకం అదృశ్యలోకం కోసం విన్నారు, చిన్న విషయాల ఎన్నో విషయాలు మనం విన్నాం. అందుకే వాటి మీద మీకు అవగాహన ఉంది కనుకే కాస్త వినగలరు, బలమైన వాక్యం మీకు అరుగుతుందని ఊహించే ఈ సిరీస్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పటికి ఎన్ని భాగాలు అయినాయి? మనకి 8 భాగాలు అయ్యాయి. ఎవరు గూర్చి? పరిశుద్ధాత్మను గూర్చి. ఓకేనా? అలా ముందుకి వెళదాం. లాస్ట్ వీక్ మనం ఎక్కడాగామంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20-21 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. సియోను యొద్దనును యాకోబు తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇది యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. లెమ్ము తేజరిల్లుము. ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ రాస్తున్న మాటలు మనం గమనిద్దాం. ఏం రాస్తున్నాడు చూడండి. ఇక్కడ విషయాలు మనం గమనిస్తుంటే 20 వచనంలో సియోను యొద్ద అంటే ఇక్కడ 20-21 ఒక డ్యూయల్ ప్రాఫెసీ మనకు కనబడుతుంది. అంటే 2 ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ వరకు మనం ఆగాం లాస్ట్ వీక్. చాలా జాగ్రత్తగా వినండి. ఈ సోదగాళ్ళు లైవ్లోకి వచ్చి కామెంట్లు పెడుతున్నారు. ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు సీరియస్ చెప్తున్నాను, ముందు వాళ్ళకి ఫోన్ చేసి కూర్చోబెట్టండి. ఈ గొట్టంగాలని మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి ఏమీ తెలియదండి. ఈ కామెంట్లు పెడుతున్న వాళ్ళకి మధ్యలో ఏం జరుగుతుంది వీళ్ళకి ఏమీ తెలియదు. ఆగండి అయ్యా, వారం ఆగండి, మీకు చెప్తాం. వారం ఆగండి ఏం జరుగుతుందో. పెద్ద పోటుగాళ్ళలాగా మళ్ళీ వీళ్ళకి నేను చెప్తున్నా అండి, ఫేక్ అకౌంట్ గాళ్ళండి వీళ్ళందరూ. వీళ్ళకి ఒరిజినల్ ఐడియా ఒకటి ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ వాకింగ్ చెప్తున్నా, వీళ్ళు ఫేక్ కామెంట్లు పెడుతున్నారు. ఫోన్ చేయండి, ఫోన్ చేసి కాన్ఫిడెన్స్ కలపండి. నాకు ఒక్కడ తినంగా సమాధానం రావట్లేదు మాకు అక్కడ. మీరు ఎప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసావా, రిజిస్ట్రేషన్ చేస్తావా చెప్తున్నాను, ప్లేస్ అది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తప్పుడు కామెంట్ గాళ్ళు మీరు అసలు పట్టించుకోండి, పనికి మళ్ళీ చెప్తున్నాను, సోదేగాళ్ళు వీళ్ళందరూ. మేము పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాగా, వాళ్ళ దారి జరుగుతుందిగా, రానియండి, తేలుద్దాం. విగ్రహాలు కల్పించింది మీరు తింటారో మాకు తినిపిస్తారో చూద్దాం, అన్ని సంగతులు తేలుద్దాం. ఈ జైగొట్టే గొడవలు ఇవన్నీ తేలుద్దాం రయ్య అంటే ఇందులో దూరుతాం అందులో దూరుతున్నారు, ఇందులో దూరుతున్నారు. మరి నువ్వు అలాగన్నావుగా మెసేజ్లో, నేను అలాగ అన్నానులే, అన్నదానికి అన్నిటికీ కట్టుబడతాను నేను. ముందు దీన్ని గొడవేటి తేలుద్దామంటే ఏది మాకు సమాధానం ఏది? మండే అన్నారు, మళ్ళీ మండే వచ్చింది. ఏది? బ్లాక్ చేయండి ఎదవ కామెంట్లని, పనికిమాల కామెంట్లని. చూద్దాం. డ్యూయల్ ప్రాఫెసీ అంటే ఒక 2 ప్రవచనాలు మనకు పాత నిబంధన నుంచి కనిపిస్తున్నాయి. జస్ట్ నేను సిరీస్ ఒకసారి ధ్యానిస్తాను, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి ఎక్కడి నుంచి సిరీస్ మనం స్టార్ట్ చేసామంటే, మానవులుగా మనకున్న నిస్సహాయ స్థితిలోనే పరిశుద్ధాత్మ మనకు ఇవ్వబడతాడని వాగ్దానం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాళ్ళు కలవరపడ్డారు. ఎవరు? శిష్యులు కలవరపడుతున్నారు. రేపు నువ్వు వెళ్ళిపోతావు అంటే ఆయన సిలువేసేస్తున్నారు ఆయన. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అప్పుడు శిష్యులు కలవరపడ్డారని ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, కలవరపడకండి, మీరు ఏమాత్రం బెదరకండి, మీకు పరిశుద్ధాత్ముని నేను అనుగ్రహిస్తున్నాను. నేను వెళితే ఆదరణకర్త మీకు వస్తాడు. నేను వెళ్ళని ఎడల ఆయన మీ వద్దకు రాడు. మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే ఆయన ఎవరంటే పరిశుద్ధాత్ముడు అని ఫస్ట్ సెషన్లో మనం స్టార్ట్ చేసాం సీరియస్గా.
రెండవది అంటే మన బలహీనతలో, ఇబ్బందుల్లో, బెదురులో, కలవరంలో మనం ఉన్నప్పుడు మనకు ధైర్యం ఇచ్చేలా ఇవ్వబడేవాడే చెప్పండి పరిశుద్ధాత్మ. ఆయన ఎక్కడి నుంచి క్రియాశీలకమైన ఈ పాత్ర పోషించాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల నుంచి ఈయన పాత్ర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ముఖ్యంగా ఆయన ఎలా పనిచేస్తున్నాడో చూసాం. రెండవది ఆయన శక్తి కాదు, అంటే ఫోర్స్ అనుకోకండి, అంటే అని ఉదేశి అలా ఊహించుకోకండి ఆయన్ని. ఆయన ఏదో పవర్ అనుకుని వదిలేకండి, ఆయనకి వ్యక్తిత్వం ఉంది. ఆయన మాట్లాడతాడు, ఆయన అపోస్తుల కార్యంలో మాట్లాడాడు, ఇదిగో పౌలు శీల నా పని కొరకు నేను ఏర్పరచుకున్నాను అన్నాడంటే ఆయన ఫోర్స్గా లేడు చెప్పండి, వ్యక్తిగా కూడా ఉన్నాడు, మాట్లాడతాడు, వ్యక్తిత్వం ఉంది. కాకపోతే ఆయన కనబడ్డంతే. అక్కడ వరకు ఆలోచించాం. ఇలా ఆలోచిస్తూ వస్తుండగా ఇశ్రాయేల్ అనే ఒక జనాంగం దగ్గరకు వచ్చాం మనం. ఆ ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని దేవుడు ఒక రెఫరెన్స్గా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అబ్రాహాముకు మాట ఇచ్చాడుగా, అబ్రాహాముకు మాట ఇచ్చాడు ఏమని, ఈ ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తారు అని. వాళ్ళకు రెఫరెన్స్, వాళ్ళని ఆశీర్వదిస్తాను వాళ్ళు రెఫరెన్స్గా పెడితే తలతిక్కలేసాలన్నీ వేశారు. ఎవరండి? ఇశ్రాయేల్. ఆ దేవుడికి మొక్కారు, ఈ దేవుడికి మొక్కారు, అక్కడ జై కొట్టారు, ఇక్కడ జై కొట్టారు, అక్కడ మొక్కింది తిన్నారు, ఇక్కడ మొక్కింది తిన్నారు. ఎంత తిన్నారో అంత కక్కించేలాగా అరణ్యంలో వీళ్ళని మాట కావాలని అంటున్నాను, మట్టి తినేలాగా వాళ్ళని మాట నేను వద్దు ఆలోచిస్తున్నాను, దొల్లించేశాడు వాళ్ళని. నేను ఆ మాట అనలేకపోతున్నానులేండి, మళ్ళీ అది కట్ చేసేది ఒక బూతులు మాట్లాడుతున్నారు, బూతులు అంటే అసలు వదిలేస్తారు. అందుకే సరే, వాళ్ళని ఎంత దొల్లించాలో అంత దొల్లించేసాడు. ఎందుకంటే కేవలం ఆపోజిట్ గాడ్స్ వైపు చూశారు, వాళ్ళు ఇష్టపడలేదు దేవుడు. అందుకే న్యాయాధిపతుల సీట్స్కి వచ్చాం. న్యాయాధిపతులు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు మరలా తిరుగుబాటు చేశారు. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగోరు, కొన్ని రోజులు బాగుంటారు. ఇలా పడిపోతున్నప్పుడు జడ్జెస్ని ఇచ్చాడు వాళ్ళకి, న్యాయాధిపతులను ఇచ్చి. ఆ న్యాయాధిపతి కూడా సేమ్ మానవుడే గనక, అంటే మానవులందరికీ ఒకటే భ్రష్ట స్వభావం ఉంది కనుక ఈ న్యాయాధిపతి కొంచెం సెపరేట్ ఇమేజ్తో ఉండాలని ఆ న్యాయాధిపతికి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. చేతగాని వారిని నాయకులను చేశాడు, పిరికి వారిని నాయకులను చేశాడు, వ్యభిచారి కొడుకులను కూడా నాయకులను చేశాడు. గిద్యోను చాలా భయస్తుడు, నాయకుడిని చేశాడు. ఏ కండలో శారీరక దారుఢ్యం ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం లేని సంసోన్ని చెప్పండి బలవంతుడిని చేశాడు. అంటే ఎక్కడ చూసినా ఎక్కడైతే గాడి తప్పుతుందో దేవుని ప్రజ కానీ, దేవుని ప్రజకి సెక్యూరిటీ లేదనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇలా ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్మ. అక్కడ న్యాయాధిపతుల వరకు నడిపించాడు, రాజుల కాలం వరకు దావీదు లాంటి వారికి ఆత్మనిచ్చి నడిపించాడు. బాగుంది అనుకునే టయానికి మళ్ళీ వీళ్ళు తైతెక్కలేసాలు వేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చెరకు పంపించేస్తున్నాడు వీళ్ళని. ఎక్కడికి? అన్యురాజుల చెరకి. ఆ అన్యురాజులు చెరకపోతున్నప్పుడు 2 ప్రవచనాలు చెబుతున్నాడు దేవుడు. ఆ 2 ప్రవచనాలే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇది మనం నేర్చుకున్న మూలాంశాలు. ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అందులో 2 ప్రవచనాలు ఏంటంటే, 1 విమోచకుడు వస్తాడు, 2 నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. విమోచకుడు అంటే ఎవరండి? విమోచకుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆత్మ అంటే ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఈ రెండిటిని మీకు ఇస్తానని ఇక్కడ చెప్పాడు. అది ఎలా ఇస్తున్నాడో, ఎలా ఇవ్వబోతున్నాడో, ఈ ప్రవచనాల కొనసాగింపుని మరలా రాసిన మిగిలిన ప్రవక్తలే యోవేలు లాంటి ప్రవక్తలు రాశారు. ఎవరు? యోవేలు. వెళ్దాం ఒకసారి, లైన్ అర్థమవుతుందిగా. ఈ యోవేలు లాంటి ప్రవక్తలు రాశారు. ఏమని రాస్తున్నాడు యోవేలు గారు ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం యోవేలు గ్రంథం, 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. ఏంటట? యోవేలు గ్రంథం మాట్లాడుతున్నారు చూడండి. మీరు మర్చిపోకండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? యెషయా గ్రంథం నుంచి యోవేలు గ్రంథానికి వచ్చాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ని ఒక సిస్టమేటిక్గా చదవాలి. అంటే పుస్తకాలు దాటి ముందుకెళ్ళే కొలది
సత్యము, సర్వసత్యము ఇంకా సంపూర్ణంగా ఎలిబరేట్ అవుతుంది. దీన్ని బైబిల్ చదివే విధానం అంటారు. అంటే కొన్ని వచనాలు, కొన్ని అర్థాలు ఆది కాండంలో తెగలేదనుకోండి, అవి ద్వితీయోపదేశ కాండంలో తెగవచ్చు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. ఆది కాండంలో క్లియరెన్స్ రాని కొన్ని వచనాలకి నిర్గమాకాండంలో రావచ్చు, నిర్గమాకాండంలో రాకపోతే తర్వాత కాండంలో రావచ్చు, తర్వాత కాండంలో రాకపోతే తర్వాత యెహోషువలో రావచ్చు, యెహోషువలో రాకపోతే న్యాయాధిపతుల చరిత్ర. అలా బైబిల్ ముందుకెళ్ళే కొలది తనను తాను బయలుపరుచుకున్నాడు దేవుడు. దీన్ని చదివే విధానం అంటారు దీన్ని. అంతేగాని ఎక్కడి నుంచి అక్కడ దూకు, అక్కడి నుంచి ఎక్కడ దూకు కాదు. దీని అన్నిటికీ ఒక ఇంటర్నల్ లింక్ ఉంటుంది. దాన్ని నువ్వు జాగ్రత్తగా ఫాలో అవుతేనే దేవుని మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు యెషయా నుంచి యోవేలుకి వచ్చాం. అంటే ప్రవచనాలు ప్రవశిస్తూ వస్తున్నారు, లేదా దేవుడు ప్రవశింపజేస్తూ ప్రవక్తలను వాడుకుంటున్నాడు. ఇప్పుడు యెషయా గారు వాడారు ఏ టైంలో అంటే, మీరు నిలబడలేరు, ఎందుకంటే మీరు ఈరోజు బాగుంటున్నారు, రేపు బాగోరు, ఈరోజు బాగుంటారు, రేపు బాగోరు. మీకు మళ్ళా ఈ పాత రోత స్వభావం మీకు ఉండకూడదంటే, ఆ స్వభావంలోంచి మిమ్మల్ని విడిపించే ఒక విమోచకుడు కావాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. విమోచించాడులే, విమోచించి అక్కడ నిలబెట్టాడు. మళ్ళీ పడిపోకుండా ఉండాలి అంటే మిమ్మల్ని ఎప్పుడూ స్థిరంగా పట్టుకోవడానికి ఆత్మ ఉండాలి. అదేంటండి, మారు మనసు పొందాక కూడా పడిపోతాం అంటే పరిశుద్ధాత్ముడి యొక్క వరం మనం పొందుకోకపోతే పడిపోతాం. ఉదాహరణ చెప్పిన 31కి మనం మాట ఇస్తామా? ఏమని ఇస్తాం మాట? ఈ సంవత్సరం చూడు ప్రభు ఇంకెలా చదువుతానంటాం మనం. ఏంటి బైబిల్ని ఈ సంవత్సరం చూడు ప్రభు అంటాం. మొదటి రోజు రేపు నుంచి చదివేద్దాంలే అనుకుంటాం. రెండో రోజు లేదు ఇంక ఇది రౌండ్ ఫేర్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చే వారం నుంచి మొదలెడదాం అనుకుంటాం. మూడో రోజుకి సాదా మామూలు. అంటే మన నేచర్ మీకు అర్థమవుతుందా? చేద్దాం అనుకుంటాం, చెప్పండి చెయ్యి. అలా స్థిరపడలేని మనుషులకి మనకు ఆ నేచర్ ఉంది కనుక మనల్ని అలా పట్టుకొని ఉండాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకే ఆయన ఎలా ఇవ్వబడుతున్నాడు అంటే ఒక వరముగా ఇవ్వబడుతున్నాడు. అందుకే ఆయన గురించిన ప్రవచనం అంటే యెషయా గారు చెప్పిన ప్రవచనాన్ని ఇంకా క్లియర్ రెఫరెన్స్గా ఇవ్వడానికి యోవేలు గారు రాయడం మొదలెట్టారు. ఏమని రాస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. ఏంటట? ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? పశ్చాత్తాపడండి. ఇప్పుడు ప్రజెంట్ ఉపవాస కూడికలు సీరియస్గా జరుగుతున్నాయి బయట మన లోకల్ చర్చెస్లో. చాలా చర్చెస్లో చాలామంది సందర్భం తీసుకుంటారు కానీ అసలు విషయం వదిలేస్తారండి గాలికి. అందుకే చూడండి, ప్రతి ఒక్కరు బైబిల్లో ఎవరో ఒకరికి మీకు చర్చికి వెళ్ళే అలవాటు ఉంటే ఇప్పటికే మీరు ఆ వచనాలు అండర్లైన్ చేసి ఉంటారు, ఖచ్చితంగా అండర్లైన్ చేసి ఉంటారు. చూడండి, ఎందుకంటే మనం చదువుతాం కానీ అసలు లింక్ గాలికి వదిలేస్తాం మనం. అందుకే అక్కడ రాస్తున్నాడు చూడండి, మీరు ఉపవాసం ఉంటే ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఎవరు చెప్పండి? కాకినాడలో ఉన్నవాళ్ళు కాదు, ఎవరు చెప్పండి? ఎవరు ఇక్కడ మీరంటే? ఇశ్రాయేలీలు. అంటే ప్రవక్తలు ఎన్కౌంటర్ చేసి మాట్లాడింది ఎవరిని? ఇశ్రాయేలీలు. వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు నేరుగా, వాళ్ళ ముఖాల మీద ఏలుపెట్టి నేరుగా. అదిగో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా. ఇది ఏం మాట్లాడుతున్నాడండి? ఆ వచనాలు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? రెపెంటెన్స్ కోసం మాట్లాడుతున్నాడు, మారు మనసు కొరకు మాట్లాడుతున్నాడు. అంటే మీరు మారు మనసు పొందండి, 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములు ప్రాణార్పణలు మీరు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అంటే మీకు కొన్ని దీవెనలు, కొన్ని వరాలు మీకు దేవుడు ఇవ్వాలి అంటే మొట్టమొదట మీరు ఒక పని చేయాలి. ఆయన మనసు మీ వైపుకి తిప్పాలంటే ముందు మీరు మారు మనసు పొందాలి. ప్రశ్న అర్థమవుతుందో లేదు? అంటే వీళ్ళు మారు మనసు పొందాలి. ప్రశ్న ఏంటంటే, అలా మారు మనసు పొందితే ఏం చేస్తా ప్రభు అంటే మీ వైపుకి తిరుగుతాను. అంటే ఏం మారు మనసు ప్రభు అంటే ఏం మారు మనసు అంటే, ఇశ్రాయేలుకి ఒక రోగం ఉంది. ఇశ్రాయేలు కదా మన అందరికి ఉంది. ఆ రోగం ఏంటంటే కొన్ని రోజులు బాగుంటాం, చెప్పండి, కొన్ని రోజులు బాగం.
బాగున్నాను రోజులు బాగుంటాం, తర్వాత ఈ వారం బాగుంటాం, వచ్చే వారం మళ్ళీ ఇంకో రకంగా కనబడుతుంటాం. ఇశ్రాయేలు మనకు బాబులాలు, కొంచెం బాగుంటారు. అందుకే ఇది ఇశ్రాయేలు మరలా యెహోవా మీద తిరుగుబడరు, మరలా ఈ నేచర్ వాళ్ళకు ఉంది కనుక దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడైనా ఉపవాసం ఉండైనా కాస్త మంచి మారు మనసు పొందంటారు. మారు మనసు పొందండి, మంచి ప్రవర్తన మీరు తీసుకొచ్చేయండి. మారు మనసు పొంది నా వైపు తిరిగితే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను అన్నాడు. ఆ మారు మనసు పొందడానికి కూడా ఆత్మ కలయిక అవసరమే. అయితే ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ ఏంటంటే 28వ వచనంలో చెప్తున్నట్టు చూడండి. తర్వాత నేను సర్వజనుల మీదను నా ఆత్మ కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిద్దును. ఎక్కువగా యోవేలు గ్రంథంలో రిపీటెడ్గా కనిపించే వచనం ఏంటంటే 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, చివరి మాట, 11వ వచనం చివరి మాట, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? యెహోవా దినం. క్రొత్త నిబంధన దీన్ని ఏమంటుందంటే ప్రభు దినం. రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి, పక్కన పెట్టండి. కాకపోతే మనకి మెజారిటీ ఈ విశ్వం లేదా యుగాంతం లేదా అంతమైపోయే ఒక రోజును గూర్చి మనకు ఒక ప్రవచనంగా కూడా కనబడుతుంది యోవేలు గ్రంథం. ప్రభు దినం, యెహోవా దినం, ప్రభు దినం, యెహోవా దినం. అంటే ప్రభు దినం త్వరలో వచ్చేస్తుంది, యెహోవా దినం త్వరలో వస్తుంది. అంటే రెండవ రాకడ, మన కొత్త నిబంధన భాషలో ఏమన్నామంటే రెండవ రాకడ త్వరలోనే జరగబోతుందని క్రొత్త నిబంధన ప్రవక్తలు చెప్పడమే కాదు, చెప్పండి, పాత నిబంధన ప్రవక్తలు కూడా చూచాయగా, ఈ పదం మర్చిపోకూడదు, ఎందుకంటే చాలామందికి అర్థమవుతుంది, ఒకటి చెప్తుంటే అర్థమవుతుంది, చూచాయగా నీడగా ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశారు. అందుకే యెహోవా దినం వస్తుంది. ఆ దినం వచ్చే లోపు దినముల దగ్గర పడిపోతున్నాయి కనుక మీరు ఏం చేస్తారంటే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ఉపవాసం ఉండండి. మీరు మారు మనసు పొందితే నా మనసు మీ వైపుకి తిప్పుకుని మీకు ఒక బహుమానం ఇస్తాను. ఆ బహుమానం ఏంటంటే నా ఆత్మను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది మీరే కాదు, దూరదేశస్థులైన వారు కూడా ఇలాగే పశ్చాత్తాపడితే, మీరే కాదు దూర ప్రజలు అంటే అన్య జనాంగ నుంచి ఉన్న ప్రజలు కూడా పశ్చాత్తాపం పడితే మీకును దూరస్తులు అంటే ఎవరు? మనమే. దేవుళ్ళు లేని ఒకప్పుడు నిబంధనలు లేని మనమే. అంటే అన్యులకు, మీకును దూరస్తులకు అందరికీ నా ఆత్మను అనుగ్రహిస్తాను. ఎందుకు అనుగ్రహిస్తా ప్రభు అంటే మరలా చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్ మీరు నొక్కి పట్టుకోండి. ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా ప్రభు అంటే మళ్ళీ తొలగిపోకుండా ఉండడానికి అనుగ్రహిస్తాను. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇస్తాడని బైబిల్ చెప్తుంది? మనం పొందిన మారు మనసులో స్థిరముగా ఉండాలి అంటే మనకు ఎవరు ఉండాలి చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇస్తాడు మనకి? మనం పొందిన మారు మనసు, పశ్చాత్తాపడ్డాంగా, మారు మనసు పొందాంగా, ఉపవాసాలు ఉండి మన పాత రోతని దేవుని దగ్గర కడిగేసుకున్నాంగా, ఆ కడిగేసుకున్న ఆ రోత జీవితంలోకి మళ్ళీ మనం పోకుండా ఉండాలి అంటే, స్థిరముగా ఉండాలి అంటే, మన స్థిరపరిచే ఆయన ఒక ఆయన ఉన్నాడంటే విమోచించేవాడు ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రోతలోంచి విమోచనకర్త యేసుక్రీస్తు అయితే విమోచింపబడిన వారు మళ్ళీ ఆ రోతలోకి వెళ్లకుండా అలా స్థిరపరిచి పట్టుకునేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే ఆయన రాజ్యంలో స్థిరముగా ఉండడానికి మనకి పరిశుద్ధాత్ముడిని ఇస్తాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని మార్కెట్లో ఎలా ఇస్తున్నాం అంటున్నారు చెప్పండి మీకు అర్థమైతే. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? అర్థమవుతాయి, మనకు అన్నీ అర్థమవుతాయి, దరిద్రం పెట్టి దేవుడి మాటలు తప్ప అన్నీ అర్థమవుతాయి కానీ దేవుడి మాటలు అర్థమవు మనకి. ఆ చీర ఎంతో ముందే చెప్పేస్తావు నువ్వు, ఆ చట్ట ఎంతో ముందే చెప్పేస్తావు నువ్వు, అన్నీ అర్థమవుతాయి. దిక్కుమాల ఒక చట్ట కొనడానికి నువ్వు 60 షాపులు తిరుగుతావు. నువ్వు 2-3 నెలల్లో తిరిగిపోయే చీరకి మీరు ఎన్ని షాపులు అంటే మొత్తం వాడికి గుంజీలు దించేస్తారు. వాడికి అన్నీ అర్థమవుతాయి మనకు. అంత కాస్ట్ ఎత్తుకుంటుంది ఈ క్లాత్ అంటారు, ఏదో ఏలే తయారు చేసినట్టు క్లాత్, అన్నీ అర్థమైపోతాయి. ఈ క్లాత్కి అంత కాస్ట్ ఎత్తుకు, ఇది లెనిన్ కాదుగా అన్నారంట. అన్నీ అర్థమవుతుంది. వాక్యం ఎందుకు అర్థమవుతుంది అంటే మనకు ఆసక్తి లేకపోతే అర్థమవుతుంది. ఆసక్తి లేకపోతే ఇదే కాదు ఏదే అర్థమవుతుంది.
అందుకే నీ దేవుడి పట్ల నీకు ఆసక్తి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మను మనకు ఎందుకు ఇస్తాడంటే నీతిలో మనం బ్రతకడానికి. అంటే నీతి లేని మనకి విమోచన ద్వారా నీతిమంతులు అనే ఒక జాబితాలో మనం పెడితే మరలా ఆ అనీతికమైన ప్రవర్తనలోకి మనం పోకుండా స్థిరముగా కుడి ఎడమలకు తిరగకుండా తీర్పు ఉందని, పాపమును కూర్చున్న ఒప్పుకోలుందని భయపడుతూ దేవుని కొరకు ఆజ్ఞలు పాటిస్తూ బ్రతికే ఒక బ్రతుకుని ఒక నూతన స్వభావాన్ని దయచేసి నువ్వు ఇలాగే ఉండాలిరా, న్యూ క్రియేషన్, నూతన సృష్టి అని మనం స్థిరపరిచేది పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే చెప్పండి, కొత్త వ్యక్తులుగా ఉంటారు. కొత్త వ్యక్తులు అంటే వీడు పాతోళ్ళ లేడండి అని చెప్పుకుంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినాడు అనగానే ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏమనుకుంటున్నారు తెలుసా? అంటే పరిశుద్ధాత్ముడి కార్యాలు జరుగుతాయండి, నేను జరగవని అనట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు అనగానే మరి ఎక్స్ట్రీమ్ అయిపోయారండి. ఏమంటున్నారు తెలుసా? ఆ ఎక్స్ట్రీమ్లో పరిశుద్ధాత్ముడు అనగానే నూతన వ్యక్తిగా మారుస్తాడని బైబిల్ చెబితే బయట ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్ముడు అనగానే ఈ తమిళనాడు, ఈ కేరళ ఇటేపు ఉన్నాయండి ఈ బోధలు. పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు ఏమంటారు తెలుసా? హాహాహాహా అని నవ్వుతారట. తెగ నవ్వెత్తుంటారండి. ఏటో ఆ పైన ఆయన నవ్వెత్తుంటాడు, కింద ఏళ్ళు నవ్వెత్తుంటారు. పైన ఆయన నవ్వెత్తుంటాడు, కింద ఏళ్ళు నవ్వాడు. చెప్పండి బ్రదర్, ఏమైనా ప్రాబ్లం? వినడానికి వచ్చారా? వింటున్నారా? ఓకే. అది వెహికల్ ఏమైనా అడ్డు ఉందేమో అనేసి. థ్యాంక్ యూ సార్, వినండి, అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే అండి. పరిశుద్ధాత్ముడు అనగానే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయన స్థిరపరిచి బలపరుస్తాడు. ఆయన మనకు ఉండాలి. కానీ బయట ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అనగానే నవ్వుతున్నారు. ఏంటి, చాలామంది ఈ యొక్క మిరాకిల్ సెంటర్స్కి వెళ్తారు కదండి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆత్మ వచ్చిందని అంటారండి. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళకి ఆత్మ వచ్చింది అంటారు, కానీ వాళ్ళకి మారు మనసు ఉండదు. మారు మనసు లేని దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడండి? ఉందా? అక్కడ ఎక్కడైనా బైబిల్లో ఉందా? మారు మనసు కలగజేయడానికి అయినా, మారు మనసు పొందిన వారిని స్థిరపరచడానికి అయినా ఆయన ఎంత బాగా బైబిల్లో మనకు స్పష్టంగా కనబడుతుంటే, అరే ఆ చుట్ల కాల్చేవాడి మీద పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడరా? ఆడు నిన్నటి వరకు రోడ్ల మీద పానపరాగేసి తిరిగాడు, ఆడికి రాళ్ళు ఎలాగ రాలిపోతే? నా మాటలు అర్థమవుతున్నాయా? నిన్నటి వరకు రకరకాలుగా ఉన్నాడు, వాడి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడు? అరే మారు మనసు లేని వారి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడు? ఒకవేళ ఆ రోజే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు జరిగితే మరి నెక్స్ట్ ఎలా ఉన్నాడు? నూతన సృష్టి అయ్యాడా? మళ్ళీ పాతగానే ఉన్నాడా? అంటే అలా ఆ రోజుకే పరిశుద్ధాత్ముడు పనిచేసి మళ్ళీ వాడిని వదిలేస్తాడా? అలా లేదే. అంటే ఏదో తేడా జరుగుతుంది. అందుకే బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, చెప్పండి, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు. మళ్ళీ ప్యాటర్న్ మర్చిపోకండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఇవ్వబడతాడంటే రక్షింపబడినవారు, అంటే విమోచకుడు ద్వారా విమోచింపబడిన తర్వాత రక్షింపబడిన వారికి ఇవ్వబడే వరమే చెప్పండి పరిశుద్ధాత్ముడు. ఈ ప్యాటర్న్ అర్థమవుతుందిగా. రెండవది చూద్దాం. రెండవ మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం నుండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకి ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిల్చొని. చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం సున్నితమైన విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినండి. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఏం రాస్తున్నాడు? పాత నిబంధన క్రమంలో, బాగా వినాలి, కొంచెం థియలాజికల్ పాయింట్ ఇది. పాత నిబంధన క్రమంలో ఆ క్రమానికి చివరి ప్రవక్త ఎవరండి? ఇప్పుడే మనం చదువుకున్నాం. పాత నిబంధన క్రమానికి చివరి ప్రవక్త ఎవరు?
యోహాను గారు. అంటే పాత నిబంధన క్రమానికి చివరి ప్రవక్త. అంటే ఈ క్రమం ఇక్కడ వరకు ఉందనడానికి ఏమన్నా చరిత్రలో పిన్ పాయింట్ మార్క్ చేసిన ఏదన్నా రెఫరెన్స్ ఉందంటే ఉంది బైబిల్లో. ఆ రెఫరెన్స్ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేంత వరకు ఈ కాలం అంతా దేని కిందకి వెళ్తుంది చెప్పండి? పాత నిబంధన కిందకి వెళ్తుంది. అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆచార కర్మకాండల్ని దేనికేసి కొట్టాడట చెప్పాలి. చదివితే ఏం చదవలేదు అనుకుంటా, చదివారు ఎప్పుడైనా? మన రోమ పత్రికలు కానీ పౌలు పత్రికలు చదువుతుంటే ధర్మశాస్త్రాన్ని దేనికేసి కొట్టాడట? ఆయన సిలువు కేసు కొట్టాడంటే సిలువు కేసి ధర్మశాస్త్రాన్ని కొట్టేంత వరకు, అప్పటి వరకు ఏ కాలం నడుస్తున్నాడు చెప్పండి? అది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య కూడా బాగా వినాలి. ఆయన సిలువ వేయబడేంత వరకు ఇదంతా పాత నిబంధనల ప్రవక్తల పరంపర కిందకే మనకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ఎవరు? యోహాను గారు. అంటే ప్రవచన క్రొత్త నిబంధన దినములు వస్తున్నాయని యెరెమీయా చెప్పాడు, క్రొత్త నిబంధన కాలం వస్తుందని యోవేలు చెప్పాడు, క్రొత్త నిబంధన కాలం వస్తుందని యెషయా చెప్పాడు. ఇదిగో మీతో ఒక నూతన నిబంధన చేయబోతున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. చేయబోతున్నాను వస్తుంది, చేయబోతున్నాను వస్తుంది, చేయబోతున్నాను వస్తుంది. అంటే ఎప్పుడు చేయబోతున్నాడు, ఎప్పుడు చేశాడు, ఎప్పుడు నిబంధన చేశాడంటే సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఇదిగో నా రక్తము, నా శరీరము, ఇది మీకు నూతన నిబంధన. అంటే అప్పటి వరకు ప్రవక్తల పరంపర ఉంటే ఆయన సిలువ ఎక్కేంత వరకు ఉన్న ఈ కాలాన్ని ఏమంటారు చెప్పండి? పాత నిబంధన ప్రవక్తల పరంపర అంటారు. దానికి చివరి మార్క్ ఎవరంటే యోహాను గారు. ఎవరు? యోహాను గారు. మరి అపోస్తలుల కార్యంలో ప్రవక్తలు ఉన్నారుగా అంటే వాళ్ళు ఉన్నారు ప్రవక్తలు. అంటే ఈ ప్రవక్తల కాలాన్ని అన్నిటికీ ఒక మార్కు చూపించాలిగా. ఇదిగో ఈయన కాలం అని చెప్పండి, కాలాన్ని కొలవడానికి ఒక మార్కు ఉండాలిగా. ఆ ప్రవక్తల కాలానికి చివరి కాలాన్ని కొలవడానికి యోహాన్ని చూపిస్తారు థియలాజికల్గా. కాబట్టి యోహాను గారు ఇప్పుడు చెబుతున్న ఈ 2 ప్రవచనాలు బాగా వినండి. నా వెనక ఒకడు వస్తాడు, నా వెనక ఒకడు వస్తాడు. ఈ మాటలు ఎక్కడవండి? యోహాను గారు చెబుతున్న మాటలు ఇందాక మనం చదువుకున్నాంగా యెషయా గ్రంథంలో. ఆ యెషయా గ్రంథంలో కానీ ఆ యోవేలు ప్రవచనాలు కానీ మనం చదువుకున్నాంగా ప్రవచనాలు. నా వెనక ఒకడు వస్తాడు, నా వెనక ఒకడు వస్తాడని. ఈయనకి చెప్పబడిన ఈ వ్యక్తిగతమైన ప్రవచనాలు లేదా ఈయనకి ఇవ్వబడిన ఆ పిలుపు ఏదైతుందో మనకి ఎవిడెన్స్ ఎక్కడ కనబడుతుందంటే ఆ యెషయా గ్రంథంలో కనబడుతుంది. నాకు అర్థమవుతుందా? యోహాను గారి కొరకు ప్రత్యేకమైన ఒక సందర్భం ఉంది, లేదా ఒక అధ్యాయమే ఉంది. యోహాను గారి యొక్క ఆ కాంటెక్స్ట్లో రాసుకొస్తూనే ఈ విమోచకుడి కొరకు రాస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈయన చెబుతున్న ప్రవచనాలు యెషయా చెప్పినట్టు చెప్తున్నాడు. విమోచకుడు కోసం 20వ వచనంలో చెప్పిన వెంటనే 59-20 వచనంలో చెప్పిన వెంటనే 21వ వచనంలో ఎవరి కోసం చెప్పాడు? యెషయా పరిశుద్ధాత్మ కూడా చెప్పాడు. ఇక్కడ కూడా యోహాను విమోచకుడైన యేసుక్రీస్తు వారి కోసం చెబుతూనే వెంటనే ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు విమోచకుడు వచ్చి ఏం చేస్తాడంటే బాగా వినండి. విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి లోక పాపాలను చెప్పండి మోసుకుపోతాడు. ఏం చేస్తాడు? లోక పాపాలను మోసుకుపోతాడు. అంటే ఇప్పుడు మనలో ఎక్కడుందండి పాపం? మనలో పాపం ఎక్కడుంది? యెరెమీయా గ్రంథం ప్రకారం కానీ బైబిల్ చెప్తున్న కొన్ని వచనాల ప్రకారం హృదయము ఘోరమైన వ్యాధి కలది. ప్రభు అంటాడు ప్రతి అపవిత్రత, ప్రతి పాపానికి మూలం ఎక్కడుందంటే హృదయంలోంచి వస్తాడు. అంటే దరిద్రం అంతా ఇక్కడ ఉంది. ఆ దరిద్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసేశారు. ఇప్పుడు తీసేశాడంటే లోపల ఇంకొకటి ఏదో పెట్టాలిగా. నా మాటలు అర్థమవుతుంది లేదు? ఇప్పుడు ఆ పాపాన్ని తీసినంటే ఆ ప్లేస్లో ఏదో పెట్టాలి. ఆ ప్లేస్లో ఏం పెడతా ప్రభు అని అడిగితే ఆయన అన్నాడు, నేను అనుగ్రహించి పరిశుద్ధాత్మని మీలో పెడతాను, మీరు ఆయనకు ఆలయమై ఉన్నారు అన్నాడు. మీ హృదయము మీరు ఏమై ఉన్నారు? ఆయనకి ఆలయం. ఇప్పటి వరకు మీ హృదయం దేనికి ఆలయంగా ఉందో తెలుసా? పాపానికి ఆలయంగా ఉంది. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న ఈ అపవిత్రత తీసిన తర్వాత ఈ ప్లేస్లోకి ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ రిఫరెన్స్ మీకు అర్థమవుతుందిగా. ఒకటి విమోచకుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకా మనకి క్లియర్ రిఫరెన్స్ కావాలి అంటే లూకా సువార్త చదవండి ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు,
ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను నేను పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిజం ఇచ్చును. యోహాను గారు బాగా వినాలి. ఆ రోజుల్లో యోహాను గారు బాప్టిజాలంటేనే గొప్ప. యోహాను గారికి పరిసయ్యులు భయపడ్డారు, యోహాను గారికి శాస్త్రులు భయపడ్డారు, యోహానుకి గవర్నర్ ఏ రోజు కూడా భయపడ్డాడు లేదా? అసలు యోహాను పేరు చెబితే అధికారుల దగ్గర నుంచి మత పెద్దల వరకు అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆయన బాప్టిజాల పరిచర్య ఒక రివైవల్ స్టార్ట్ చేసింది. యోహాను బాప్టిజాలే గొప్ప అనుకుంటే యోహాను గారు ఏమంటున్నారంటే, అసలు నా బాప్టిజం కన్నా గొప్ప బాప్టిజం ఒకటి ఉంది, అది పరిశుద్ధాత్ముళ్ళు ఇచ్చే బాప్టిజం అన్నాడు. ఏ బాప్టిజం అట? ఈ బాప్టిజం ఎవరిస్తారట? ఈ బాప్టిజం ఎవరిస్తారట? అంబేద్కర్ భవన్లో ఎవరంట చెప్పండి? ఈ బాప్టిజం ఎవరిస్తారట? అక్కడే ఉంది చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ బాప్టిజం ఎవరిస్తారట? ఏ వ్యక్తులు కాదండి, స్వయంగా చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాప్టిజం ఇస్తారు. అంటే ఆత్మను ఎవరిస్తారు? పరిశుద్ధాత్మను ఎవరిస్తారంటే స్వయంగా ఆయన ఇస్తాడు. ఆయనే ఎందుకు ఇస్తాడంటే పాపాలు ఆయనే తీసేసాడు కనుక, ఆ పాపాలు తీసేసిన వాడే తీసేసుకుని ఆయన దగ్గర నుంచి ఒకటి మనకి ఇచ్చేస్తాడట. నా మాటలు అర్థమవుతున్నా లేదు? ఆయన ఒకటి మన దగ్గర నుంచి తీసేసుకుంటాడు, ఆయన దగ్గర నుండి ఒకటి మనకి ఇస్తాడు. ఏం తీసేసుకుంటావు? మా పాపాలు తీసేసుకుంటావు. మాకేమి ఇస్తావంటే పరిశుద్ధాత్ముడిని ఇస్తావు. ఎందుకు ఇస్తావంటే ఇన్ని రోజులు ఈ పాపం నిన్ను నడిపించింది, ఇకపై నిన్ను నడిపించేది పాపం కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఎంత క్లియర్గా ఉందండి పరిశుద్ధాత్ముడు గురించి. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన వారు ఏమవుతారని బైబిల్ చెప్తుందంటే, నూతన స్వభావాన్ని, నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకొని నూతన సృష్టిగా మారిపోతారు. అంటే వాళ్ళకు క్రొత్త వ్యక్తులు. అరే ఈ వ్యభిచారి ఎలా మారిపోయిందంటే, ఆ తల్లి పరిశుద్ధాత్ముల్లో చెప్పండి బాప్టిజం పొందింది. అరే ఎంత తాగుబోతు, అరే తాగుబోతులు తాగుడు మానేయాలంటే బయట ఏదో చెప్పారు, నాలుక మీద అది పెట్టుకోవాలి, ఏదో చెప్తారులేండి, జండుమూలం ఉంటుందట, అది పెట్టుకుంటే ఇంక తాగాలనిపించదు, అది ఇది అన్నారు. జండుమూలం పెట్టుకున్నాడు, ఊసేసిపోయి తాగేసేసి మళ్ళీ పెట్టుకున్నాడు. ఏముండవు. ఆ ఆకు వాసన చూపించకపోయాడు కంటే అని చూసాడట. ఎక్కడుందరా అని అడిగాడట. అదే ఏంటంటే 90 అన్నాడట. ఈడు ఆకు చూసినా ఆగలేదు, జండుమూలం పెట్టుకున్నా ఆగలేదు. కడియం వేశారట. కడియం వేసిన తర్వాత ఈ కడియం ఉన్నంత కాలం తాగనన్నాడట. ఆడు ఏం చేశాడంటే తాగేశాడు. తాగేటప్పుడు కడియం తీసాడట. మళ్ళీ తాగేసిన తర్వాత అయిపోయింది కదా, మళ్ళీ కడియం వేసుకుని వచ్చాడట. మళ్ళీ దేవుడికి అడి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చెప్పినా తాగేటప్పుడు వేసుకోలేదు కదా అన్నాడంట. నేను ఇబ్బంది నేను బాగానే పాటిస్తున్నాను, అది ఉంటే తాగకపోతే అందుకే తీసాను అన్నాడు అంటాడు. చూసారా మనుషులకు ఉండే నేచర్ ఇది. ఏం మారండి, మీరు ఏం మెడిసిన్లు వాడినా, ఏ ఆకులు వాసన చూసినా మారరు. మనిషి మారాలి అంటే దేవుడి వల్ల అవుద్ది, అది పరిశుద్ధాత్ముని దేవుని వల్ల అవుద్ది. అరే ఇంత చేంజ్ ఎలా వచ్చిందంటే వాడిలో ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు. ఇదే టైంలో చాలా యంగ్స్టర్స్ మీరు అందరూ ఉన్నారు. ఇదే సండే హాఫ్ డేలో లేదా సండే హాలిడేలో చాలామంది యంగ్స్టర్స్ అంటే అది అప్పుడు, ఇది ఇప్పుడు. ఒకప్పుడు నువ్వే కదా ఫస్ట్ షోకి టికెట్లు తీసాడంటే అది అప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ షో కాదు లాస్ట్ షో కూడా తీను రాను అని చెప్తాను. ఇప్పుడు అంత చేంజ్ ఎలా వచ్చిందంటే ఆత్మ పనిచేస్తే మనుషులు మార్పు వస్తుంది, మారుతారు. అందుకే పరిశుద్ధాత్మను ఆయన ఇస్తాడు, ఆయన బాప్టిజం ఇస్తాడు. ఎందుకు ఇస్తా ప్రభు అంటే ఆయన ఒకటే, నీ విమోచకుడి కొరకు నువ్వు బ్రతకడానికి, జీంప చేయడానికి, స్థిరపరచడానికి ఆయన వరముగా మనకి ఇవ్వబడ్డాడు. చాలామంది అన్న నేను ఉండలేకపోతున్నాను అంటే అని అడుగుతారు. ఎందుకు ఆ మాట అడుగుతారు? దాని వెనకాల అర్థం ఏంటి చెప్పినా, రక్షణ పొందిన వాడికి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ వస్తుంది. అందుకే అడుగుతారు, క్లియర్గా అడుగుతారు. మనం ఆ రక్షణ పొందామన్న మాటను కూడా మనం వెటకారం చేస్తాం. వాళ్ళు స్పష్టంగానే అడిగారు జ్ఞానవంతులు కనుక, మీరు రక్షణ పొందారా అని అడిగేవారు, మీరు రక్షణ పొందారా అని అడిగేవారు. ఎందుకు ఆ మాట అడిగారంటే వెనక రక్షణ పొందిన వెనక ఆత్మ ఉంటుంది, ఆత్మన్న వాడు మళ్ళీ లోకంలో చేతులు కలపడు. అందుకే అందరిని అడుగుతారు. పౌలు కూడా అపోస్తుల కార్యం మనం చదువుతున్నప్పుడు ఆ సమకాలీన ఆ ఎపిసి ప్రాంతాలను అడుగుతాడు, ఆ కొరింథీ ప్రాంతాలు పై ప్రాంతాలు అడుగుతుంటాడు, మీరు ఆత్మను పొందితిరా అని అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నాడు ఆ మాట? ఆయన ఉంటేనే భక్తి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, స్థిరంగా ఉంటుంది. మనం ప్రార్థన చేయాలన్న మనలో ఎవరు ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. మీకు ఒక వివరణ చెప్పి నేను ముందుకెళ్తాను. మంచి పని బాగా వినాలి.
మంచి పనులు చేసినా కూడా ఆ మంచి పనుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలండి. సొసైటీలో మంచోళ్ళు ఉంటారు కదండి, సొసైటీలో మంచోళ్ళు లేరండి? ఏ దేవుడు లేకపోయినా నీతిగా బతికే మంచోళ్ళు లేరా? ఉన్నారు లేరా? ఉన్నారు. కానీ ఆ నీతి క్రియలు కూడా ప్రభు దృష్టికి ఎలా ఉంటాయట? మురుకుడులు. అంటే మనం చెడ్డ పనులు చేసినప్పుడే కాదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సింది. మనం మంచి పనులు చేసినా, అనుకొని మంచి పనులు చేసినా, ఆ మంచి పనుల కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలంటే మంచి పనులు చేసామనుకో మనకు ఫీలింగ్ ఉంటుంది. నా ఫీలింగ్ ఏంటి చెప్పినా, ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, ఇలా మాట్లాడుకుంటాం, నేను ఎప్పుడు ఆడికి ఏమీ కీడి చేయలేదండి, ఆడికి ఎప్పుడు నేను అన్యాయం చేయలేదండి, చూసారా ఆ సౌండ్ మీకు ఎలా ఉంటుంది చూసారా? నేను ఎప్పుడు ఏ గొడవలోకి వెళ్ళదండి, నేను ఇది ఏమంటారు తెలుసా? ఈ నేను అనుకోవడం కూడా పాపమే, గుర్తుపెట్టుకో. సొసైటీలో చాలామంది మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి, వాళ్ళు అలాగండి, వీళ్ళు ఎలాగండి, వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ నీతి దేన్ని బట్టి ఉందో తెలుసా? వాళ్ళు చేసే క్రియని బట్టి. బైబిల్ ఏమని తెలుసా? తాము ఎదుట ఎవరైనా దేవుని ఎదుట మనం నీతి క్రియలను బట్టి నీతిమంతులు అనుకుంటే బైబిల్ దేవుడు అన్నాడు, మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డల వలెవన్నాయి. ఇప్పుడు చెప్పండి, అందరికీ పరిశుద్ధాత్ముడు కావాలండి. మన నీతి క్రియలు కూడా మనం రక్షించు, ఏది మనం రక్షించదు. అందుకే మనం చేసే పనిలో కూడా మనం మంచి చేస్తాం అనుకుంటాం, కానీ ఆ మంచి వెనకాల మనకి ఏముంటుంది చెప్పండి? ఒక అతిశయం ఉంటుంది. అది కూడా దేవుడికి నచ్చుతుంది. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయిందనుకోండి, ఆ గొడవలో తెగ వాదించేసుకుంటాం. మనం ఏమని వాదించేసుకుంటే చెప్పినా, ఎరా నీకేం చేసింది చెప్పు, ఎరా నేను ఎలా ఉన్నాను చెప్పు, ఎరా అప్పుడు నీకేం చేసింది చెప్పు, అప్పుడు నీకు నేనన్న గొడవ ఎక్కువైపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ నేను అనేది కూడా దేవుడికి నచ్చదు. బైబిల్ ఏమని తెలుసా? ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష అంటే నేను కూడా ఏమని చేయాలి చెప్పండి? చంపుకోవాలి. అంటే నా యొక్క మంచిని బట్టి కూడా నేను అతిశిస్తే అది పాపం. మరి ఎలా ప్రభువా నీ ఎదుటి నేను క్రియ జరిగించాలి అంటే, నీ వల్ల అవ్వదు, కానీ నీలో ఒకరుండి నడిపిస్తే కానీ నువ్వు క్రియ జరిగించలేవు. ఎవరుండాలి ప్రభు అంటే? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఏం చేస్తాడు ఆయన ఉంటే? ఏం చేస్తాడో మర్చి కొన్ని మాటలు చూద్దాం, చూడండి, ముగించేసుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం నుండి. వాటి తర్వాత కలవబో మహిమను గూర్చి ముందుగా ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో పరిశోధించుడి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఈ సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారన్న సంగతి వారికి బయలుపరచబడెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో, ఏ కాలమును 10వ వచనం, మీకు కలగబో ఈ కృపను గూర్చి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు. ప్రవక్తలు ఈ కృప గూర్చి, ఏ కృప గూర్చి? విమోచకుడు, 2 పరిశుద్ధాత్ముడు. ఇవి ప్రవక్తలు ప్రవచించారు. ఎక్కడ ప్రవచించారు? ఇందాక మనం చూసాంగా. ఉదాహరణకి యెషయా గారు ప్రవచించారు, నెక్స్ట్ యోవేలు గారు ప్రవచించారు. ఏమని ప్రవచించారు? మీకు ఒక కృప ఇవ్వబడుతుంది, మీకున్న ఆ పాపపు యూబు నుండి మిమ్మల్ని మీరు లాక్కోలేరు, మిమ్మల్ని ఆ ఊబి నుంచి లాగాలి అంటే మిమ్మల్ని లాగి బయట నిలబెట్టేవాడు ఒకరు కావాలి, ఆ పాప ఊబి నుంచి లాగే మీకు ఒక విమోచకుడు కావాలి. ఇది ఉచిత కృప. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలియదు. మీ చేతగానితనాన్ని కూడా అర్థం చేసుకునేది ఎవరైనా ఉన్నారంటే మనల్ని పుట్టించిన దేవుడని ప్రవక్తలు చెప్పారు. మనకి చెప్పారు లేదా? ఆ ప్రవక్తలు అంటే ఇప్పుడు విమోచకుడు ఉచిత కృపగా ఇవ్వబడుతున్నాడు. ఆ కృపలో ఇవ్వబడింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా ఇవ్వబడుతున్నాడు. అయితే వీటికి కాలబట్టే ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమలను గూర్చి వాడు తర్వాత కలగబోవు మహిమలను గూర్చి
ముందుగా సాక్ష్యం ఇచ్చేవాడు. 2 భాగాలు చెప్తున్నాడు చూడండి. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమందు ఎట్టి కాలమందు ఇవి సూచించుచూ వచ్చునో వాటిని పరిశోధించిరి. ప్రవక్తలు పరిశోధించారంట. ఏమని? విమోచకుడు ఎప్పుడు వస్తాడు, టైం క్యాలిక్యులేషన్ వేసేవారట వాళ్ళు. ఎప్పటికప్పుడు లెక్కలేసేవాడు. ఆ విమోచకుడు ఎప్పుడు వస్తాడు, కన్య మరి గర్భాన్ని వస్తాడు, ఎప్పుడు వస్తాడు, వాళ్ళు లెక్కలేసుకున్నారు ఎప్పుడు వస్తాడని పక్కా కనిపెట్టడం స్టార్ట్ చేశారు ప్రవక్తలందరూ. మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఆ వచ్చిన క్రీస్తు చాలా శ్రమలు పడతాడట. ఆ శ్రమలు ఎప్పుడు పడతాడో కూడా వాళ్ళకు లెక్క ఉందంట. 2, ఆ శ్రమల తర్వాత సంఘమైనా ప్రభు అయినా మనకు మాదిరి ఇవ్వడానికి ఆయన శ్రమ పడిన తర్వాత నెక్స్ట్ జరగబోయే మహిమా కార్యక్రమాలు ఉన్నాయట. ఆ మహిమా కార్యక్రమాలు కూడా ఎప్పుడు జరుగుతాయో ప్రవక్తలు ముందుగానే అంచనేశారట. ఆ మాటలు అర్థమవుతున్నాయి అంటే, మొదటగా మనకు అర్థమయ్యేలాగా ఒక భాగాన్ని మనం విడదీద్దాం. ఈ క్రీస్తు అనే విమోచకుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన శ్రమ పడతాడు. ఈయన శ్రమపడి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మహిమా కార్యక్రమాలు జరుగుతాయి. అర్థమవుతుందా? లైన్ అర్థమవుతుందా? ఈ క్రీస్తు అని ఆయన వస్తాడు, ఆయన శ్రమ పెట్టబడతాడు. ఆయన శ్రమ పెట్టబడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మహిమా కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటి శ్రమ ఈయనకి ఎక్కడ ప్రారంభమైందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆయన పుట్టుకలు అది వేరే విషయం, వదిలిపెట్టండి. ఎక్కడ ప్రారంభమైందంటే ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు. ఎక్కడ? ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఏం జరుగుతుందో త్వరగా ముగించేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 40 దినముల ఆత్మచేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయు తినక అవి తీరిన తర్వాత ఆకలి కొనగా, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు. బాగా వినాలి, నేను ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. రాయబడిన సంగతిని మీరు చూడండి. పరిశుద్ధాత్ముడి చేత ఎవరు వెళ్ళిపోయారట? పరిశుద్ధాత్ముడి చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమ పెట్టబడడానికి, పరిశోధింపబడడానికి ఆత్మ వలన కొనుక్కోబడ్డాడట. ఆత్మ వలన ఎప్పుడైతే కొనుక్కోబడ్డాడో, ఈయన ఆత్మ వలన కొనుక్కోబడిన తర్వాత ఏం పరీక్షలు జరిగాయి ఎక్కడ లేదు కానీ అంత వివరణ. కొంచెం మనకి దురాత్మ వచ్చింది, ఎలా జరిగిందని ఈ వివరణ ఉంది. కానీ ఇంకా ఆయన వ్యక్తిగతంగా ఇంకా ఏం శ్రమ పడ్డాడో మనకు అర్థం కావాలంటే ఎబ్రీ పత్రిక వాటిని నోట్ చేసింది. ఏమని చూడండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. అంటే అది లింక్ డాక్యుమెంట్ అండి. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఒక మాట అంటున్నాడు చూడండి. మనము మహిమకు రావడానికి, కుమారులైన మనము మహిమకు రావడానికి ఎవరు శ్రమలు పొందాల్సి వచ్చిందట? ఎవరు చెప్పండి? మన రక్షణకర్తయగు యేసుక్రీస్తు. ఏమి శ్రమలు పొందాడు ఆయన? ఏం శ్రమలు పొందాడంటే, ఈ ఎబ్రీ పత్రిక మనతో మాట్లాడుతుంటుంది. ఆయన అచ్చు మనలాంటి శ్రమల గుండా నడిచిపోయాడట. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారానికి ఏడ్చారా? వీరెందుకు అరణ్యంలో దేవుని కోసం నిలబడలేకపోయారంటే వాళ్ళు చెప్పేది ఏంటి చెప్పండి? అన్నం లేక దేవుడి మీద తిరగబడ్డారు లేదా? నీళ్లు లేనందుకు దేవుడి మీద తిరగబడ్డారు. వసతులు లేనందుకు దేవుడి మీద తిరగబడ్డారు. సనిగేశారు. ఏ అరణ్యంలో అయితే దేవునికి ఇశ్రాయేల్ అంటే ఏంటండి? ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు. ఇశ్రాయేల్ పేరుకి అర్థం ఏంటి? దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు అని ఇశ్రాయేలు పాత నిబంధనలో 40 సంవత్సరాలు అరణ్యంలో నిలబడగలిగారా?
నిలబడలేకపోయారు. ఈ ఇశ్రాయేలు అనే కుమారుడు నిలబడలేకపోతే అదే పరీక్షలు ఇప్పుడు దేవుడు కుమారుడు వచ్చి నిలబడ్డాడు. ఎక్కడ? అరణ్యంలోనే. ఏ అరణ్యంలో అయితే వీళ్ళు నిలబడలేక పడిపోయారో ఇప్పుడు అదే అరణ్యంలో ఇప్పుడు దేవుని కుమారుడు నిలబడ్డాడు. ఈ ఇశ్రాయేలు అనే కుమారులు నిలబడలేకపోయారు. ఇప్పుడు ఈ కుమారుడు అదే పరీక్షల గుండా వెళ్ళిపోయి చెప్పండి నిలబడ్డాడు. గ్రంథకర్తల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు అయిన మీరు మన అనుభవాలు ఎరగని వాడు అనుకోకనే మన ప్రధాన యాజకుడు మనకి ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అచ్చు అలాంటి ఇబ్బందుల గుండా మన ప్రధాన యాజకుడు కూడా మన శ్రమల గుండా నడిచిపోయాడు. ఏ అరణ్యంలో అయితే అన్నం కోసం తిరగబడ్డాడో అదే అరణ్యంలో యేసుక్రీస్తు వారు నిలబడేమన్నాడు తెలుసా? నాకు అన్నం లేకపోయినా పర్లేదు, నా తండ్రి మాట ఉంటే నాకు చాలన్న. ఈ మాట ఇశ్రాయేలుగా మీరు అనలేకపోయారు. నీళ్లు లేకపోతే తిరగబడ్డారు మీరు, కానీ యేసుక్రీస్తు వారు దాహం అని ఈ అరణ్య పరీక్షలోను కలవరి పరీక్షలో కూడా దాహం కొరకు నా దేవుని ఆజ్ఞను మేరనన్నాడు. ఎందుకంటే వాళ్ళు చిరకనిచ్చారుగా, ఆ చిరకను తీసుకొని అన్నాడు ఆయన. ఎందుకంటే ఎక్కడైనా మీరు చూడండి, తిండి కోసం ఎక్కడైనా నీతిని తప్పలేదు. ఈ మధ్య దిక్కుమాలిన సిచ్యువేషన్ ఒకటి వచ్చిందండి, సిచ్యువేషనల్ థింకింగ్ అంట. సిచ్యువేషనల్ థింకింగ్ అంటే నువ్వు ఆ సిచ్యువేషన్లో ఆకలేసి తినేస్తే నీ సిచ్యువేషన్ని ప్రభు అర్థం చేసుకుంటాడు అంట. మరి యేసు ప్రభు సిచ్యువేషన్ ఎందుకు తండ్రి అర్థం చేసుకోడు? ఫోన్లే బిడ్డకి దాహం వేసి తాగేశాడు, అర్థం చేసుకుంటున్నాను అనాలి కదండి. సిచ్యువేషనల్ థింకింగ్ అడుగుతున్నాను. సిచ్యువేషనల్ థింకింగ్ అనే ఒక సిద్ధాంతాన్ని చేసి దాన్ని తెర మీద తెస్తే ప్రతి ఒక్కడికి ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుందో అన్నదో చెప్పండి. నేను ఎందుకు అది సిగరెట్ తాగాల్సి వచ్చిందంటే నాకు బాగా చెప్పండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ప్రభా, నాకు రిలాక్సేషన్ కోసం నేను ఏం చేశానంటే చెప్పండి. నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నాను రా అంటాడా దేవుడు? మూత అంటించేస్తాడా? అర్థం చేసుకుంటాడా? సిచ్యువేషన్ థింకింగ్ కాదు. మన సిచ్యువేషన్ అయినా మన హిల్ పవర్ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఆయన సిచ్యువేషన్లోంచి మనం చూసుకోవాలి తప్ప మా సిచ్యువేషన్ నువ్వు చూడు ప్రభు అనొచ్చా? అందుకే ప్రభు నిలబడ్డాడు. మీరు ఎక్కడైతే ఏ అరణ్యంలో అయితే తిండికి మీరు పడిపోయారో, ఏ అరణ్యంలో అయితే మీరు నీళ్ళకి పడిపోయారో అదే అరణ్యంలో ప్రభు నిలబడన్నాడు. నేను నా తండ్రి చిత్తం కొరకు, ఈ తిండి కొరకు నేను పడిపోయి నా తండ్రి చిత్తం కొరకు నేను నిలబడతా అన్నాడు. ఎలా నిలబడ్డావంటే ఆయన చెప్తున్నాడు, అచ్చు మనలాంటి ఆకారం, ఈ పదం చాలా ఇంపార్టెంట్, మనలాంటి ఆకారం లాంటి శరీరం ధరించుకుని వచ్చే ఆయన నిలబడ్డాడు. చాలా వివరణ ఉంది. నెక్స్ట్ జనం పాపం డిబేట్ అంటున్నారు. అది జనం పాపం కాదు, పాప స్వభావం అని మనం అంటున్నాం. అందుకే నేను ఎక్కువ దాని దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మరి అప్పుడు బాణాలు ఉండాలిగా. అందుకే దాశిస్తున్నాను. అప్పుడు మీరు చూద్దరుగా లైవ్లో మన పాప శరీర ఆకారము పోలిన శరీరం ధరించుకొని మనలాంటి శ్రమలు గుండా ఆయన వెళ్ళిపోయాడు. మన అనుభవాలు అన్నీ పడ్డాడు. ఇంకా ఏం అనుభవాలు పడ్డాడు? ఇదే ఎబ్రీ పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం ముగించేసుకుందాం. 8వ వచనం చూడండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని. బాగా వినండి, చాలామంది ఏమనుకుంటారంటే వచనం చదివి అప్పటి వరకు ఆయనకి విధేయత లేదనుకుంటారు. విధేయత నేర్చుకున్నంటే విధేయత లేదని కాదు. సంపూర్ణమైన దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడు? సంపూర్ణమైన మానవుడు వచ్చాడు. మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఎంత విధేయత చూపించాలో మానవ ఆకారంలో ఉన్నప్పుడు శ్రమల గుండానే విధేయత తన తండ్రికి చూపించాడు. అంతేగాని అప్పటికి విధేయత లేదని కాదు. మానవ ఆకారంలో విధేయత ఎలా ఉండాలో ఎక్స్పీరియన్స్ చేశాడు, నేర్చుకున్నాడంటే ఆ ఎక్స్పీరియన్స్లో అంటే తన అనుభవాల్లో నుంచి కూడా తన తండ్రికి విధేయతను చూపించాడు. ఎంత శ్రమ పడ్డాడంటే చెప్తున్నాడు చూడండి. ఆయన కుమారుడై ఉండి దేవుడై ఉండి అని సాక్షాత్తు దేవుని స్వరూపము ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ
నిత్య రక్షకుడు కారకుడాయను. బాగా వినాలి, బాగా వినాలి, బాగా వినాలి. నేను ముగించేస్తున్నాను. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలు పడ్డాడంటే దానికి ఒక వ్యూ ఉందట, ఒక సూత్రం ఉందట, దానికి ఒక మార్గం ఉందట. అంటే ఈ నీతిని సంపాదించాలి, ప్రభువులో నిలబడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ శ్రమలలో మనం పడిపోతున్నాం అన్నప్పుడు అలా పడకూడదు అనడానికి మనకు మాదిరి ఎవరంట? యేసుక్రీస్తు. అంటే ఆయన ఎందుకు శ్రమలు పడాల్సి వచ్చింది? మనం తినంగా ఉండలేకపోతున్నాం కనుక. ఆయన ఎందుకు బాధలు పడాల్సి వస్తుంది? ఆ బాధల్ని ఎలా జయించాలో మనకు తెలియట్లేదు. అంటే మనకు ఒక మాదిరి ఇవ్వడానికి మన కొరకు మాదిరిగా దేని గుండా వెళ్ళిపోయాడట? శ్రమల గుండా వెళ్ళిపోయాడు. అంటే మనకు ఒక మాదిరి కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మాట నేను కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళుతున్నాను. మానవ ఆకారంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శ్రమలలో ధైర్యముగా ఉండాలి. అంటే ఈ పదం కావాలని అంటున్నాను, కొంచెం ధైర్యం చేసి అంటున్నాను, ఎందుకంటే అర్థం కాదు చాలా మందికి అర్థమవుతుంది. అందుకే నేను తిరగేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. శ్రమలలో ఉన్న పరిశుద్ధాత్ముడు, బాగా వినాలి, శ్రమలలో ఉన్న యేసుక్రీస్తు వారు కూడా, మానవ ఆకారంలో ఉన్న శ్రమలలో ఉన్న యేసుక్రీస్తు వారు కూడా ఎవరి సహాయం అవసరం అవ్వాల్సి వచ్చింది చెప్పండి? అది మళ్ళీ ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి ఒకసారి. అరణ్య పరీక్షల గుండా నడిచిపోతున్నప్పుడు కూడా మానవ ఆకారంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పండి? అది ఇప్పుడు చెప్పండి. శ్రమలను జయించాలి అంటే రక్షకుడు ద్వారా విమోచన పొందిన మనం పాపంలోకి మళ్ళీ జోగకుండా ఉండాలి అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? అందుకే వరముగా దేవుడు మనకిచ్చాడు. నేను భక్తిగా ఉండాలి అంటే, నా భక్తిలో భక్తి నిలబడాలి అంటే నాకు ఎవరు ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్మ. అందుకే భక్తులు అడుగుతారు, మీరు ఆత్మను పొందుకున్నారా? అంటే అప్పటికి అయిపోయినాయండి అన్నారా? ఏంటి అయిపోవడం? ఏంటి అయిపోయినాయి అంటే అప్పటికి ఆత్మను పొందుకున్నారనగానే మెటీరియల్ అనుకుంటున్నారండి, ఏదో తిని పదార్థం అనుకుంటున్నారు. ఆత్మను పొందుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి, అదొక అనుభవం. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మనకు చెబుతుంటాడు. నేను ఎదరికి వెళ్ళి కొన్ని విషయాలు నేను ఓపెన్ చేస్తాను మన తర్వాత తరగతుల్లో. పరిశుద్ధాత్మ నిజంగా మాట్లాడతాడంటే నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మాట్లాడతాడు, మనకు ప్రేయర్కి వెంటనే జవాబు వస్తుందని మనకు అర్థం అవుతుంది తెలుసా? అంటే వినబడుతుందని కాదు, మనకు రిజల్ట్ తెలుస్తుంటుంది. ఎస్, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. అప్పుడే అర్థమవుద్ది ఈ నిజంగా మాట్లాడే దేవుడు. నేను ఎక్కడో చెడు దగ్గర కూర్చుంటాను, లోపల నాతో ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోద్ది. లోపల నాలో ఒక వాదన జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. జేమ్స్ ఏంటి ఇక్కడ నీకు పని ఏంటి? అవి చూస్తున్నావేంట్రా? నాలో ఒక వాదన. నాకు అక్కడ అర్థమవుద్ది, లోపల నాలో ఉండి నా మనస్సాక్షితో ఎవరో ఫైట్ చేస్తున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ. అరే నువ్వు చర్చికి వెళ్తావు కదరా, ఏంట్రా? నాతో మాట్లాడుతుంటాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఎక్స్పీరియన్స్ అంటారు. అది మనకు రావాలండి. అప్పుడండి మన ఏ పాపాన్ని అంత త్వరగా మన దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే ఆయన గైడ్ చేస్తాడు. జాగ్రత్త. ఆయన లోపలుండి చెబుతూ ఉంటాడు, లోపలుండి మాట్లాడుతుంటాడు. ప్రభువా నేను శ్రమను ఎలా జయించాలి ప్రభు అంటే బైబిల్ అంటుంది, నా ఆత్మను పొందుకో, నువ్వు శ్రమలను జయిస్తావు. పీకల మీద కత్తులు పెట్టిన దానియేలు లాంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టి మీ ప్రభువుని, మీ విమోచకుడిని ఎరుగునని అనండ్రా అంటే వాళ్ళు అన్నారు, ఆయన ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు కనుక ఆయన ఎరుగమని మేము ఎప్పుడు ఆయనకు అన్యాయం చేయం. ఆ మాట అనేకన్నా చనిపోవడమే మేలు, మమ్మల్ని చంపేయండి అన్నారు. ఇంత తెగింపు, ఇంత కమిట్మెంట్ మీకు ఎలా వచ్చిందిరా అంటే లోపల ఎవరో అన్నారు చెప్పండి. అందుకే ఈ పరిశుద్ధాత్ముడి వలన అపోస్తులు చేసిన కార్యాలకి ఆ పుస్తకానికి పేరెట్టారు. దాని పేరు అపోస్తుల కార్యములు. కానీ వెనకాల సౌండ్ ఏంటో తెలుసా? అది అపోస్తుల కార్యములే కాదు, పరిశుద్ధాత్ముడి కార్యాలు. గట్టి కొట్టారట. ఆ నామాన్ని ఇంకెప్పుడు చెప్పొద్దన్నారట. లోపల పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు అన్నారు, మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఏరా ఇంత కమిట్మెంట్ ఎలా వచ్చింది? పేతురు 3 అబద్ధాలు ఆడేసేవాడుగా ఎలా వచ్చిందంటే ఆ పెంతుకొస్తే నాన్న గొప్ప మార్పు జరిగింది. ఎవరికి చెప్పండి? పేతురు గారికి. స్థిరపడిపోయాడు, బలపడిపోయాడు. అందుకే మనం నమ్మిన ప్రభువుని మనం ఎక్కడైనా డౌన్ చేస్తున్నామంటే సంథింగ్, ఆత్మ ఏమన్నా ఆరిపోయిందా? లేదు, మనం నమ్మిన ప్రభు కొరకు
ఏ సెక్టార్లో అయినా మనం ఘనంగా మనం చెప్పి నిలబడగలుగుతున్నామంటే బహుశా గుర్తుపెట్టుకోండి, మీరు పాత మనుషులు కాదు, మీరు నూతన ఆత్మను పొందుకున్న నూతన స్వభావం కలిగిన మనుషులు. ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడంటే గంటకు ఒకలా ఉంటాడు. సౌలు తెలుసు కదండి, పాత నిబంధన సౌలు కట పరిశుద్ధాత్ముడు సౌలుని విడిచి వెళ్ళిపోయాడట. దురాత్మ సౌలు మీదకి వచ్చిందట. దురాత్మ ఉన్న సౌలు చూసారా, గంటకు ఒకలా ఉంటాడండి. మీరు ఆ పాత నిబంధన మీరు చదవండి. ఇప్పుడే అవునంటాడు, గంట పోయే కాదంటాడు, మళ్ళీ ఎస్ అంటాడు, తర్వాత సమయలు అంటాడు, తర్వాత నో అంటాడు. ఆ కర్ణపిశాచి దాని దగ్గరికి పోయి కోపం ఎంతాడు, నేను అనంతెన్నో అంటాడు. ప్రవక్తలతో ఉండే నీకు అక్కడ పని ఏంటయ్యా అంటే అదో రకంగా మారిపోయాడు. చివరికి పిచ్చోడు అయిపోయాడు. కారణం లేని యుద్ధంలో ఆ కాల మరణం చెంది చచ్చిపోయాడు. అందుకే క్రొత్త నిబంధన బైబిల్ ఏమని తెలుసా, ఆత్మను చెప్పండి ఆర్పకుడి జాగ్రత్త. ఇప్పటికే మీలో పరిశుద్ధాత్మ ఉంటే జాగ్రత్త. ఆయన గైడ్ చేస్తుంటాడు. ఎప్పుడు ఆయన ఎదిరించకండి, పరిశుద్ధాత్మ ఎదిరించకండి. మనకు లోపల చెప్తుంటాడు. ఆ గద్దింపు వచ్చినప్పుడు నిజమే ప్రభువా, నువ్వు నన్ను గద్దిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉన్నాను. ఆయన ఎదిరించకండి. ఏం అవదలే అని అక్కడ నువ్వు ఉన్నావో, నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా, పరిశుద్ధాత్మని ఎదిరిస్తావు. ఇప్పుడు చెప్పండి, ఏవైలైనా యెషయా అయినా ప్రవక్తలందరూ మనకు 2 వరాలు వస్తున్నాయని చెప్పారు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 2 పరిశుద్ధాత్మ. ఒక ఆయన విమోచిస్తాడు, 2 ఆయన విమోచింపబడిన వారిని ఇక మరలా తొలగిపోకుండా స్థిరపరుస్తాడు. ఈ 2 మన కృపావరాలే. ఆయన ద్వారా విమోచనింపబడాలి, ఈయన ద్వారా మనం స్థిరపరచబడాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ సంఘాలు ఎలా ఉంటాయి తెలుసా, బలముగా ఉంటాయి. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ లేడు అక్కడ, మళ్ళీ నేను చెప్తున్నాను, లోకానికి దగ్గరగా ఉంటాయి. లోకానికి వేరుగా ఉండేది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న సంఘం. లోకంతో మిళితమవుతున్న సంఘాలు ఆ ప్రకటన గ్రంథంలో ఉంటాయి చూడండి. కలిసిపోతున్నావేంటి ఈ మధ్య అని అడిగాడు సంఘాన్ని. ఏంటి ఈ మధ్య తేడాగా ఉన్నావు, మొదటి ప్రేమ విడిచితివి వదిలేసితివి అన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆ మాటలు తృణీకరిస్తే ప్రభు అన్నాడు, ముఖం మీద చెప్పండి ఉమ్మేస్తానన్నాడు. దేవుడు ముఖం మీద ఉమ్మేయడం అంటే మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితి మనకు ఎవరికి రాకూడదు. అది రాకూడదంటే ఆత్మ నాలో ఉన్నాడో చెక్ చేసుకోండి. ఆయన నిజంగా ఉంటే ఎప్పటికైనా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ ప్రేయర్ లైఫ్ ఏదైతే ఉందో అందులో ఎక్స్పీరియన్స్ చేస్తావు. నువ్వు పాప జీవితంలో జోగుతున్నప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది, నీకు అర్థమవుద్ది. నా పరిశుద్ధాత్మ ఇంకా నాలో ఉండి నన్ను గైడ్ చేస్తున్నాడు. నీకు పాపం చేస్తున్నా, సినిమాలు చూస్తున్నా, నీకు ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నా నీకు ఏం అనిపించట్లేదంటే మనస్సాక్షి పని చేయట్లేదంటే బైబిల్ ఏమని తెలుసా, ఆ మనస్సాక్షి మీద ఏం వేయబడిందంట, వాత వేయబడింది. వాత అంటే కాన్షియస్ పని చేయదు. కాన్షియస్ పని చేయట్లేదంటే పరిశుద్ధాత్మ నీకు డిఫెన్స్ ఉండదు. డిఫెన్స్ లేకపోతే నీకు ఏం చేసినా తప్పు అనిపించట్లేదంటే నీ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది, వాత వేయబడింది. ఇక ఆత్మ కూడా నీలో పనిచేయదు. జాగ్రత్త. ఒకవేళ ఎవరైనా ఉంటే ప్రాధాయపడండి, ఆయన అడగండి. ఆయన అడుగు వారికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఆ ధారాళంగా అనుగ్రహింపబడేది డబ్బులు కాదండి, వస్త్రాలు కాదండి. ఆ ధారాళంగా అనుగ్రహింపబడేది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన చదవండి, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అలాగే ప్రార్థన చేయండి, అలాగే ప్రార్థన చేయండి. సురేష్ వచ్చి మిగిలిన కార్యాన్ని నడిపిస్తాడు. అలాగే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఇప్పటివరకు చెప్పబడిన వాక్యాన్ని ఏదైతే మనకు వరముగా ఇవ్వబడిందో, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు మన జీవితాలు ఎలా పనిచేస్తున్నాడో ఆయనకు వచ్చి ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ మిగిలిన సంస్కరణ కార్యక్రమంలోకి మనం వెళదాం.